ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. అందరికి సీఎం రాదన్న ఎక్కడ పోయినామంటారులే. కొత్త ఆఫీస్కి వచ్చిన ఆఫీస్ పాతది కాకపోతే రిపేర్ ఇచ్చినాడు కొత్తగా చక్కు చదరంటున్నది. ఇక ఎక్కడ వచ్చినా అంటే మండలు ఎడుకోవడం మన బంటాలకు వచ్చిన తగ్గిపోదు వికారాబాద్ జిల్లా. ఇక దాదాపు 10-20 ఊళ్ళు అనుకుంటా మండలికి ఊరికి మండలికి బంటాల మండలికి. ఇక ఊరు కూడా చాలా పెద్ద మండలికి కూడా పెద్దగా ఉంటాం కదా. ఇక అట్లా ఇక పెద్ద పెద్ద మంది దగ్గరికి వస్తాం మనం తిన ఈ పొద్దు కూడా మన ఊరు పెద్ద మంది దగ్గరికి వచ్చినాం. ఇక సార్పేరు వచ్చేసి దుర్గం చెరువు మల్లేష్. ఇన్ని రోజుల నుండి వెనకాల నుండి రాజకీయం చేస్తూ అందరినీ పరిపాలన చేయించు. ఇప్పుడు ఇట్లా కాదు ఇట్లా నేనే బయటకు పోదామని చెప్పి సారే బయటకు వచ్చి మంచిగా సర్పంచ్ పోటీ చేసి మంచి మంచి మహానుభావులతో పోటీ వాడి గెలిచిన సారిగా. ఇక పెద్ద తిమింగాలు వచ్చి కూర్చున్నాడ వాళ్ళతో ఏలికి మరి గెలిపారు కొట్లాడితో గెలిచిందంటే అర్థం చేసుకోవాలి మనం కూడా. ఎంత మంచి మేయర్లు గెలిచిండు. ఇటువంటి కార్యక్రమాలు ఏం కట్టడం మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఇక బీఆర్ఎస్ పార్టీ విడవకుండా ఆ కడవ దించకుండా కార్యక్రమాలు ముందుకు వస్తున్నాయి సార్. ఇక అవన్నీ అడిగి తెలుసుకున్నాము. మంచిగా తమాషా ముచ్చట జరిగింది. మంచి చూస్తే పొడవు బాగా కూడా సాధారణంగా నాకు ఇప్పిస్తే బాగుండే. అదే నా కన్ను అడిగినా 100% 2 పనులు ఇప్పిస్తాం అనుకో పొడుగు చేస్తుందా పంచంతో కానీ ఇప్పుడు మీ ఊరికి వస్తాను మీ మనకి పెద్ద సులు చేద్దాం ఏంటో తెలుసుకుని వస్తుంది సార్ మీ దగ్గరికి. వ్యూవర్స్ దగ్గరగా ఎప్పుడు సార్ మీ గురించి. అందరికీ నమస్తే. ఈరోజు మా బంటారం మారుమూల గ్రామాన్ని తెలంగాణలో తెలపడానికి వచ్చిన అన్నగారికి చాలా చాలా ధన్యవాదాలు. మా గ్రామం బంటారం హెడ్ క్వార్టర్. మా మండలి కిందకి 12 గ్రామ పంచాయతీలు ఉంటాయి. అంతకుముందు చాలా పెద్దది ఉండే కానీ విడిపోయింది. కోట్పల్లి మండలి కూడా ఏర్పడింది. దాని తర్వాత ఒక గ్రామ పంచాయతీ ఎక్కువై 11 ఉంటే 12 అయ్యింది. నా పేరు దుర్గం చెరువు మల్లేష్. నేను 2010 నుంచి రాజకీయాల్లో ఉన్నా. కాంగ్రెస్లో కొన్ని రోజుల నుండి ఒక 4 ఏళ్ళ నుండి తర్వాత 14 నుంచి టీఆర్ఎస్లోనే పట్టుకొని టీఆర్ఎస్ తోటే ఉండి 2000లో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసిండు. 2025లో బంటారా మండల బీఆర్ఎస్ ప్రెసిడెంట్గా ఉన్న ప్రస్తుతానికి ఇప్పుడు నేను బీఆర్ఎస్ మండల పార్టీ ప్రెసిడెంట్ను. 2025లో మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో సర్పంచ్గా కూడా నిలబడి నెగ్గడం జరిగింది. మా గ్రామ ప్రజల దీవెనలతో మంచి మెజారిటీతో చేసి గ్రామాన్ని అయితే ఎవరు అయితే అభివృద్ధి చేయగలుగుతారు అనుకున్నారో చాలా పెద్ద పెద్దగా పోటీ పడ్డా కూడా 5 మంది ఉన్నా కూడా ఈ మనిషి అయితేనే మనకు గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు అనుకొని నా మీద నమ్మకంతో నాకు ఈరోజు పగ్గాలు ఇచ్చిండ్రు. వాళ్ళకి తగిన విధంగానే నేను వాళ్ళతోటి కూడా శభాష్ అనిపించే విధంగానే నేను గ్రామానికి ఎప్పుడు కూడా విధేయంగా. మనకి రాజకీయ ప్రస్తుతం ఎట్లా సులువైంది? ఎందుకంటే అసలు రాజకీయం చేయాలని మీకు ఎట్లా ఆలోచన వచ్చింది? రాజకీయం అంటే మాది ప్రస్తుతం ఇది కాదు, మోర్పేట మండలం దుర్గం చెరువు మాది. అందుకే ఇంటి పేరు దుర్గం చెరువు. తర్వాత ఇది మా అమ్మమ్మల ఊరు. ఇది మా అమ్మమ్మల ఊరు అయితే మేము అక్కడికి మా నాయన వాళ్ళు ఇక్కడ వచ్చిండ్రు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక మేము దాన్ని ఏం చేసామంటే మామూలుగా ఇక్కడ వచ్చినాక మా నాయనకి ఇక ఊళ్ళో మంతనంతో 25-27 ఏళ్ళు ఇక్కడ డీలర్షిప్ కంటిన్యూగా చేసిండు బంటారంలో హెడ్ క్వార్టర్. 27 ఏళ్ళు మా నాయన. తర్వాత ఏదో ప్రాబ్లం వచ్చి పొలిటికల్గా ఇది వచ్చి డీలర్షిప్ ఇదైన తర్వాత అదే వ్యవసాయం చేసుకుంటా నేను ఇక్కడ 1వ తరగతి నుంచి 10వ తరగతి బంటారంలోనే విద్యాభ్యాసం చేసి నేను తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేసి సరే అనగా కారణాల వల్ల హైదరాబాద్ పోయి బిజినెస్ ఏదో అక్కడ చేసుకుంటా బిజినెస్తో స్థిరపడి ఆ దేవుని దాయతోటి బిజినెస్ స్థిరపడ్డాక అప్పొద్దు కూడా ఆ రోజు కూడా ఏంటిదంటే నా ఊరికి నేను ఒక సేవ చేయాలి అనేది ఒక భావకం ఉంటుంది. నా ఊరికి నేను ఒక సేవ చేయాలి ఏదో విధంగా అని చెప్పి 2010 అప్పుడు గౌరవ్ ప్రసాద్ కుమార్ గారు అప్పుడు పోలీస్ శాఖ మంత్రి ఉండే. అప్పటి నుంచి నేను మెల్లగా ఆయన దగ్గరకు పోయికుంటా 14
14 దాకా ఆయనతోటే ఉండి తర్వాత బీఆర్ఎస్ ఎప్పుడైతే పార్టీ ఏర్పడి మనకు వచ్చిందో 14లా అప్పుడు నేనంటే మన తెలంగాణ గురించి కేసీఆర్ సార్ ఇంత తిప్పలవాడు తెచ్చిండు. ఈ రోజు ఇది మన పార్టీ, మన ఇంటి పార్టీ, దీనికే మనం సేవ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో పోయి బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇంచుమించు 10 ఏళ్ళు దాని సేవ బీఆర్ఎస్ పార్టీకి ఇంచుమించు 7 ఏళ్ళు సేవ చేసింది. ఎటువంటివి కూడా నేను ఆశించలేదు. పదవులు నాతోటి రావాలి, అయినా నేను చేసుకోవాలి. నా ఊరికి కూడా అప్పుడు కూడా వాటర్ ప్రాబ్లం గీడు ఉన్నదంటే కూడా నా సొంత డబ్బులు పెట్టుకొని చేసిపోతుంటుంది. ఒక కరెంటు లేదన్నా చేసిపోతుంటుంది. నాతోటి అయినా సాయం అంటే నేను కోట్ల రూపాయల సాయంగా చేసేది చిన్న ఇటుక నాతో ఉన్న కాడు చేసుకుంటా పోకుండా నేను అదే విధంగా నడుచుకుంటా ఉన్నదాకా కూడా నాకు ఎటువంటి మండల రాజకీయం చేయాలనేది నాకు లేకుండే. ఓన్లీ మండలకు సేవ చేయాలి. మనం బీఆర్ఎస్ పార్టీకి పడ్డం గట్టిగా ఉంచాలి, ఏ పార్టీ కన్నా గట్టిగా ఉంచాలనే భావంతో నడుచుకుంటా పోతుంటే ఏమైంది, మొన్న ఆనంద్ సారు అప్పుడు 18లో గెలిచినాక నువ్వు బాగా కష్టపడ్డావు. ఆ రోజు కూడా ఏమైందంటే ఆనంద్ సార్కు మాకు సార్ కొత్తగా వచ్చింది. అప్పుడు కొత్త టికెట్ ఆయనకు ఒక 20 రోజుల ముందే టికెట్ వచ్చింది. వచ్చిన తర్వాత కూడా నాకు తెలియకపోతే వాళ్ళ భావధార తెలిసి వాళ్ళు వచ్చి బంటారం బాధ్యతలు నాకే అప్పగించింది. ఆ రోజుల్లో కూడా 18లో కూడా నేను వచ్చి 550 మెజారిటీ ఇచ్చింది. నేను ఇక్కడిని బంటారంలో ఓన్లీ విలేజ్ 550 మెజారిటీ ఇచ్చినాక కూడా సార్తో మంచిగా పరిచయం ఏర్పడి ఒక బీసీ క్యాండిడేట్కు ఇన్ని మర్పల్లి మార్కెట్ ఏర్పడ్డ నుంచి కూడా బంటారం మండలకు మార్కెట్ కమిటీ చైర్మన్ అనేది వేయలేరు. ఏమున్నా మోహన్పేట మర్పల్లి చూసుకుంటుంది. ఆనంద్ సార్ లేదు, ఇన్నేళ్ళ నుంచి వేయలేము కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితిలో బంటారంకి ఇస్తాము. బంటారంకి ఏంటి బీసీ జనరల్ వచ్చింది, ఎవరైతే మంచిగా ఉన్నారు సరే కష్టపడి ఇన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నారని చెప్పి ఆ పోస్ట్ నాకు అప్పగించిండు. అప్పుడు 1 ఇయర్ ఉండే 1 ఇయర్ ఇచ్చిండు. ఇచ్చినందుకు కూడా అక్కడ ఉన్న కొన్ని పనులు ఏమన్నా ఉన్నా కూడా నేను చేసి తీర్చింది. అక్కడ ఇప్పుడు కూడా అక్కడ మర్పల్లి మార్కెట్ ఆఫీస్ సగం చేసింది ఉండే దాన్ని పోతే కంప్లీట్ చేయించి ఆ రోజు కూడా 1 ఇయర్ లోపే కంప్లీట్ చేయించి ఇదైతే ఎట్లా కంప్లీట్ చేయించిందో అది కూడా కంప్లీట్ చేయించి దానిలో కూర్చొని ఓపెనింగ్ చేసి ఇచ్చేసింది. అక్కడ కూడా మొత్తానికి ఆఫీసు కూడా ఓపెనింగ్ చేయించి ఆ రోజు మన గౌరవ ఎంపీ రంజిత్ రెడ్డి ఉండే, ఆనంద్ సార్ ఎమ్మెల్యేగా ఉండే చెప్పించి దాన్ని కూడా ఇది చేపించి పెట్టేసాము. అదేవిధంగా మళ్ళా మోమిన్పేటలో మార్కెట్ ఏర్పాటు అన్ని రోజులైనా మేకల మార్కెట్ గురించి ఒక స్థలం ఏర్పాటు చేయలేకపోతుంది. అక్కడ కేసీఆర్ నగరాలు ఉండే ఆ రోజుల్లో కూడా 12-15 లక్షలు పెట్టి మొత్తం దాన్ని సాగు చేయించేసిన టోటల్ సాగు చేపిస్తే అలా 3 ఎకరాలు సాగు చేపిస్తే డబల్ బెడ్ దుకాణం ఎకరా ఇమ్మన్నారు సార్. అంటే నేనన్నా ఇచ్చేసుకోను, అది కూడా మన పార్టీ చేస్తున్నారు కాబట్టి చేయండి. మిగతా 2 ఎకరాలు కూడా ఇప్పటికీ నేను సాగు చేసినా దాని బిల్లు కాలేదు, అలాగే ఉంది. కలెక్టర్ ఇట్లా ఫైల్ కూడా ఉన్నది, ఇప్పుడు ఆ శాంక్షన్ అయినట్లా. ఇప్పటికి కూడా ఇప్పుడున్న చైర్మన్లే కానీ వీళ్ళే కానీ ఎవ్వరు కూడా దాన్ని అందించలేకపోయింది. అది ఇప్పుడు ఆ జాగ్రత్తగా పడి ఉన్నది, మళ్ళీ ఏది చెత్త కుప్పనే చేస్తున్నారు. నేను ఒక మార్కెట్ చైర్మన్ ఉన్నప్పుడు అది చేసుకుంటూ వచ్చిన. ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాక కూడా బంటారం మండలంలో పార్టీని ఎంత స్థిరంగా ఉంచాలో ఆ విధంగా ఉంచి రూలింగ్ పార్టీకి కూడా దాన్ని ఎదుర్కొనే దమ్ముతోటి పార్టీని కూడా టీఆర్ఎస్ పార్టీని మా ఆనంద్ సార్ గారి అండదండలతో ఈరోజు అంత గట్టిగా మా టీఆర్ఎస్ పార్టీని కూడా ఉంచినాం. ఈరోజు జరిగే ఎలక్షన్లో ఏది రాని టీఆర్ఎస్ పార్టీని ముందు నడుపుతాము. టీఆర్ఎస్ పేట విజయం సాధించగలము. కడప మాట్లాడుతున్నాం, మన కేసీఆర్ సార్ మాట్లాడుతున్నారు గట్టిగా మాట్లాడుతున్నాం. మరి మీరు అడగలేదు మన నమ్మలేదు మన లాస్ట్ ఇద్దరు అన్నవారుగా బిజినెస్ లేదు. ఒక అన్న ఈయన ఉంటే చనిపోయి తాండూరు ఉంటాడు. మీది బిజినెస్ ఏమన్నా సార్? నా బిజినెస్ మలక్పేట్ మార్కెట్లో ఎండుమిర్చిది ఎక్స్పోర్ట్ చిన్న చిన్నగా చేసుకుంటాను. నేను పోతా, ఈరోజు వస్తా, రేపు పోతా. ఈరోజు కాదు, గత 14 ఏళ్ళ నుంచి కూడా అదే. నాకు 2 అమ్మాయిలు, 2 చదువుకుంటాను. ఒక అమ్మాయి డాక్టర్ చేస్తుంది జానియాలా యూరప్లా, ఇంకొక అమ్మాయి డిగ్రీ లండన్లో చేస్తుంది. పెద్ద చదువు
టెన్షన్ లేదు కాబట్టి ఇక అయిపోయింది. ఇప్పుడు అలా డిగ్రీ ఫైనల్ ఇయర్, ఇప్పుడు ఎంబీబీఎస్ 4th ఇయర్. ఇక మరి ఎట్టకేలకు సర్మల్గా పోటీ చేస్తే పోటీ చేస్తున్నప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందించడం, సమస్యలు చెప్పిరని నాకు ఒకటే, ప్రతి ఇంటికి బంటారంలో నేను నా బంటారం మండలంలో ప్రతి గడపకు తిరగనీకే 4 రోజులు పట్టింది. 4 రోజులు పట్టింది బంటారము గడపకు తిరగనీకి. ఇంటికి పోయినప్పుడు జనాలు ఒకటే అనాలి, మాకు మూల ఇబ్బంది ఉన్నది, నీళ్ళ ఇబ్బంది ఉన్నది, కరెంట్ ఇబ్బంది ఉన్నది, రోడ్ల ఇబ్బంది ఉన్నది. ఈ 4 సమస్యలు ప్రత్యక్షంగా, ఇంకొకటి పింఛన్, 4 సమస్యలు ప్రత్యక్షంగా. ఇక పోయిన ఇంటికన్నీ గవే చెప్పాలి, మాకు నీళ్లు రావట్లేవు గత 10 ఏళ్ళ నుంచి, మాకు ఈ మోటార్ సరిగా దిగట్లేదు, మాకు కరెంటు లేదు సార్, ఇంటి ముంగట స్తంభాలు ఉన్నాయి, బల్బులు లేవు. నాకు ఖర్చు ఏం లేదే, నేను ఒక అందరికీ అప్పటి 14 ఏళ్ళ నుంచి ప్రజా జీవితం చేసుకుంటూ వచ్చి నేను ప్రజలకు చేదోడు వాడోడుగా ఉన్నాను. అవన్నీ మా దగ్గర ఉన్నాయే ఉంటాయి. ఆ వాటిని తెలియదు, నాకు వస్తే ఇంత అన్నం తినిపిస్తుంటే నీళ్ళు తప్ప నాకు ఆ గురించే తెలియదు, అలవాటు లేదు, వాటి గురించే నాకు తెలియదు. ఇక ఖర్చు ఏం లేదు, ఇంత అన్నం పెట్టినాం. మెజార్టీ 170 మెజార్టీ వచ్చింది. నాకేంటిది, నేను చెప్పినవి వాళ్ళకి 3 చెప్పింది. మీకు ఇంటింటికాడ ఉన్న తంబాలకన్నీ లైట్లు పెట్టించేసి గ్రామాన్ని వెలుతురుగా చేసే బాధ్యత నాది అన్న. ఇమ్మీడియట్లీ గెలిచిన 10 రోజులకే ఊళ్ళో మొత్తం 50 వాట్స్ వోల్టేజ్ ఎల్ఈడీలు మొత్తం పెట్టేసిన టోటల్ గ్రామంలో. ఏ స్తంభం విడవకుండా ఈరోజు పోయి ఊళ్ళో తిరిగినా ఏ స్తంభం విడవకుండా 50 వాట్స్ వోల్టేజ్ పెట్టేసి కరెంట్ ఇచ్చింది. అయ్యింది. నీళ్ళు మినీ ట్యాంకులు 30 ట్యాంకులు కట్టించింది. 30 ట్యాంకులు. ఎందుకంటే మిషన్ భాగీరథ రోజు వస్తున్నాయి రాకొచ్చినాయి అంటే వస్తున్నాయి, రోజు దగ్గర డ్యామేజ్. మెయింటెనెన్స్ కరెక్ట్ ఉంటే అది అందేం కాదు. ఈ గత 7 ఏళ్ళ నుంచి ఏం కాలేదు. ఇప్పుడు ఏమైందంటే ఓ దగ్గర వస్తున్నాయి రాకొచ్చినాయి. ఎందుకంటే నీళ్ళ ప్రాబ్లం బంటారానికి ఎంత ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి ఏం చేసిన అంటే నేను వచ్చిన ఇమీడియట్లీ 22వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే ఈ వాటర్ ట్యాంకుల వరకు పట్టుకుందని. ఇప్పుడు ఒక బోర్ ఉన్నది, ఇది నీళ్ళు వాటర్ ఫుల్ ఉన్నాయి. దీనికి వెళ్ళి మినీ ట్యాంకులకు 4కి పోతుందా 5కి పోతుందా? ఈ బోర్ కాడ ఎంతమంది పట్టుకుంటుండ్రు? 50 మంది పట్టుకుంటున్నారు. 24 గంటలు నీళ్ళు వేస్ట్ పోతుంది. నేను రాన్నాడు ఈ బోర్లో వాటర్ కరెక్ట్ ఉన్నాయంటే 5 మినీ ట్యాంకులు కట్టించిన దాన్ని. 5 మినీ ట్యాంకులు కట్టించి అంటే గల్లీకి ఒకటి ఇక్కడ అక్కడ సెట్ చేసి మినిమం 50 మీటర్ల నుంచి 100-150 మీటర్ల దాకా ఇచ్చిన లాంగ్. ఆ దాని నుంచి 5 ట్యాంకులు కడితే ఏమవుతుంది? అది రోజు 2 గంటలు, పొద్దుగాల 2 గంటలు, ఈవినింగ్ 2 గంటలు. దానికి ఒక మనిషిని పెట్టిన రోజు వస్తాడు, బటన్ వేసిపోతాడు. వేసిపోయిన తర్వాత అప్పుడు ఇలా 50 మంది పట్టుకునే. ఈ రోజు ఒక్కొక్క ట్యాంకు కాడే 50 మంది పట్టుకున్నారు, 250 మంది పట్టుకున్నారు. అట్లా విలేజ్ లో మినిమం 90% వాటర్ ప్రాబ్లం తీర్చగలిగింది. ఇంకొక 10% ఉన్నది. ఎందుకంటే ఎవరెంత పెద్దగా ఇచ్చేయి మొత్తం తీర్చలేకపోతాం. అది కూడా మనం తిప్పల పడదాం. అయిన కాడికి ఈరోజు చెప్తా 90% తీర్చగలిగిన నా గ్రామానికి. ఈరోజు ఏ మూలకు ఏమంటారు అంటే కొన్ని మూలలు అటు ఇటు ఇది ఉంటాయి, కానీ ఏ మూలకు మాకైతే నీళ్ళ ప్రాబ్లం లేదా అని అంటారు. ఇంత ఎండాకాలమైనా ఇక చిన్న కొద్దిగా 10% ఉన్నా లేకున్నా చెప్పేటోళ్ళు చాలా మంది ఉంటారు. రాజకీయంగా కానీ ఏదానితో ఒకటి ఉంటుంది కదా. కాబట్టి నేను అందుకే 100% అనలేదు, 90% నేను తీర్చగలిగింది. ఇక మోర్లు అన్నారు. మోర్లు కూడా వీక్లీలో ఊరు చుట్టూ 2 మాటలు 3 మాటలు తీపిస్తున్నాము. రెగ్యులర్ తీస్తారు. రెగ్యులర్ ఊరు చుట్టూ వీక్లీలో 2 times 3 times అయితే తిరిగి వచ్చేటాళ్ళు తీస్తారు. మళ్ళీ రోజు ఎంబడే ఎత్తిపిచ్చేస్తున్నాను. ఈ 3 సమస్యలు అయితే నేను చేసి చిన్న కూడా నేను చేసుకుంటూ పోతున్నాను. గ్రామ పంచాయతీకి ఏ పనులు వస్తుందో దాని మీదే ఆధారపడే చేసుకుంటూ పోతున్నాను. గ్రామ పంచాయతీ ఆఫీసు మండల్ హెడ్ క్వార్టర్ మళ్ళా అయితే ఏమైంది, అది అక్కడ ఒకటి గత 5 ఏళ్ళకి 8-9 ఏళ్ళ కింద అక్కడ ఇది ఉండాక అక్కడ కట్టింది. అప్పుడు దీన్ని ఏం చేసిందంటే పాడేసేసింది. ఇది గత గ్రామ పంచాయతీ 40 ఏళ్ళ కింద 45 ఏళ్ళ కింద కట్టింది. ఇది
ఇది గ్రామం నడిగొడ్డులో ఉన్నది. అయిపోతే అది ఏమైందంటే ఆడగుడు కొత్తది దీన్ని వదిలిపెట్టేసి ఆడ కొత్తది కట్టిండ్రు. దాన్ని అప్పుడే కట్టి ఆ డబ్బులతోటే దీని మీద వేస్తే ఇక్కడ కింద ఈ రోజు దీనికి 15 నుంచి 20 వేల రెంట్ వచ్చేది. ఎందుకంటే బ్యాంక్ ఉండే ఇల్లు, అప్పుడు బ్యాంక్ ఉండే వాళ్ళు అప్పుడు ఆ రోజుల్లోనే ఇంచుమించు 20 ఏళ్ళ కింద 6,000-7,000 ఇస్తుంది. దీని నుంచే గ్రామ పంచాయతీ నడుస్తుంది అప్పుడు. అటువంటిది వీళ్ళు ఏం చేసిండ్రు, 10-12 లక్షలు రంగాడు సడన్గా పోయింది, అక్కడ కట్టేసింది. కట్టేందాడు దాని కాడ చాలా ఇరుకుగా ఉన్నది. అది రోడ్డు మీద ఉన్నది, ఒక 4 వచ్చి కూర్చున్నారంటే కూడా కూర్చుండలేకపోతుంది. అదేవిధంగా మాకు ఏమైంది, పోస్ట్ ఆఫీస్ లేదు మా దగ్గర. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు పాపం వాళ్ళు వచ్చి కూడా అన్ననే కూర్చుంటున్నారు. వాళ్ళు ఇంకేడే పోయి కూర్చుంటారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ దిక్కు ప్రతి ఒక్కరికి ఎవరు రాని అన్ననే కూర్చుంటున్నారు. ఇప్పుడు మనకు పిల్లలకు, చిన్న పిల్లలకు పోలియో చుక్కలే కానీ వేయాలని ఏం చేస్తున్నారు, వాళ్ళకు కూడా లేదు. వాళ్ళు వచ్చి సెక్రటరీ రూమ్లో కూర్చుంటున్నారు, పోస్ట్ ఆఫీస్ వాళ్ళు వచ్చి నా రూమ్లో కూర్చున్న బట్టి అన్న కూర్చోబట్టి. ఇక ఏం చేయాలి, నేను ఇప్పుడు గెలిచిండు. ఇప్పుడు రోజు 10 మంది ఇప్పుడు వస్తారు, మీరే పెద్ద మనుషులు ఒకరు వస్తున్నారు, ఏడ కూర్చున్నారు వాళ్ళు వచ్చి. ఇక గ్రామ పంచాయతీ ఇప్పుడు పిల్లల పోలియోలో చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారు, మంచిదా చెడ్డదా, మంచి వాళ్ళు వస్తారు, చెడ్డ వాళ్ళు వస్తారు, తిప్పలైపోతుంది అని ఒకటి నేను నిర్ణయం తీసుకున్నాను కూర్చోని. ఇట్లే ఊళ్ళో 10 మంది పెద్ద మనుషులు కూడా అడిగిను, ఎట్లా అంటే ఇక సూపర్ ఉంటుంది ఇది చేసామంటే. అయితే నేనేమనుకున్నా అంటే పోస్ట్ ఆఫీస్కి పోలియో చుక్కలకు ఆడిచ్చేసి ఈ దాన్ని రిపేర్ చేయించుకుందాం. మన దగ్గర ఇప్పుడు ఉన్నది కొద్ది అమౌంట్ తోటి అయిపోతుంది. దీన్ని రిపోర్ట్ చేయించుకుంటే మనకు కూడా ఒక పురాతనమైంది కూడా ఇది ఇంచుమించు ఇప్పుడు 60-70 ఏళ్ళది ఇది. మనకు కూడా నడి ఊళ్ళో ఉంటుంది, 50 మంది కాదు 100 మంది వచ్చి కూర్చుని మనకు నీళ్ళ ఉంటుంది, సౌలత్ ఉంటుంది, పక్కకే నీళ్లు బాయిలకి వెళ్ళి తెచ్చిన మినీ ట్యాంక్ కట్టించి నీళ్ళు వేసినాం. ఆడనేమో తాగడానికి మా గ్రామ పంచాయతీలో దాన్ని అన్ని రోజులు అయింది, దాని మీద ట్యాంక్ పెట్టనీయలేదు. వాటర్ ట్యాంక్ కలెక్షన్ ఇచ్చుకోలేదు. ఇది గత 10 ఏళ్ళ నుంచి దాన్ని ఇద్దరు సర్పంచ్లో పోయింది దాన్ని. ఇక దాన్ని ఏమనుకుంటే నేను ఇది కాదు అది కాదు అని చెప్పి దీన్ని చేయించి ఇక దీనికి అన్ని సౌలభ్యంతో చేసి ఒక గ్రామానికి కూడా ఒకటి పాతది రోజు మళ్ళీ ఉపయోగంలోకి వచ్చిందని ఆనందం కూడా మనకు గ్రామానికి కానీ గ్రామ ప్రజలు కూడా అందరూ కూడా ఎవరు కూడా దీన్ని వేస్ట్ చేస్తున్నాం అని లేదు. అందరు ఏమని తెలుసా, సూపర్ చేసినాం. ఇది ఒక పాడబడ్డ చీకటి కొట్టి లెక్కుంటుండే, కరెంటు గిరెంటు కాదు, మొత్తం దాని ఫోటోలు చూపిస్తాను నీకు, చూస్తే చాలా అంటే గిరేట్లా చేస్తాం అంటుంది. అయిపోయినాక కూడా దీన్ని బ్యాంక్ ఉండే కదా, బ్యాంకులో మళ్ళీ కూడా అడిగినాం, ఒకవేళ వస్తే ఈ కింది మీకు చేసి బ్యాంక్ ఇస్తాము, మీద స్లాబ్ వేసి ఇస్తాము, మీరు మేము కట్టుకుంటాము, మీరు ఇక్కడికి వస్తారంటే మాది ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది మళ్ళీ ఒక 5 ఏళ్ళ. ఇక అన్నాళ్ళు కోరుకున్నాను. ప్రస్తుతానికి దీన్నే గ్రామ పంచాయతీగా నడి ఊళ్ళో ఉంటుంది, అందరికి బాగుంటుంది అని చెప్పి దీన్నే కూడా ఊరు పెద్ద మనుషులు కూడా కొంతమందిని అడిగి సూపర్ ఉంటుంది అన్న. మొత్తం గోల్డ్ ఈజ్ గోల్డ్ లాగా బలి చేసావా అంతే. మంచిగా కదా చూసాక మీకు కూడా మంచిగా లేదా కొద్దిగా అన్ని చేసాం. ఇక ఇంకా కొద్ది పని ఉన్నది, ఇక ఇలా కూర్చుంటే అన్నీ అవుతాయి అని చెప్పి ఇక కూర్చుంటే అన్నీ అవుతాయని ఇక సోమవారం నుంచి రేపటి నుంచి ఇక్కడ అందరికి ఇక్కడ అంతా ఇచ్చేస్తామని చెప్పి చేసుకున్నాం. అయితే మరి సొంత డబ్బు చేసిన కార్యక్రమం ఉంది మన గ్రామంలో. నేను సొంత డబ్బుతో చేసిన కార్యక్రమం అంటే నా ఊళ్ళో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలు దేవుళ్ళ కాడ, ఇప్పుడు చర్చి కాడికి పోతే చర్చి కాడికి, ఇప్పుడు హిందూ టెంపుల్ల కాడికి వస్తే హిందూ టెంపుల్ల కాడికి, మైనార్టీ టెంపుల్ దర్గాల కాడికి వస్తే మైనార్టీ దర్గాల కాడికి. మనం చేసింది చెప్పుకోవద్దు, మీరు అడిగినందుకు నేను చెప్తున్నా, నా ఊరికి నేను చేసుకున్నా. నేను ఈ రోజు అవన్నీ చేసినందుకే ఇంతమంది నా వెంబడున్నా కూడా మల్లేష్ అనేటోడు అందరవాడు అనే దానికి ఇచ్చి నా ఈరోజు సర్పంచ్కి ఈరోజు కూర్చోబెట్టి. ఒక పెళ్లి ఉన్నది, సహకారనాథ పెళ్లి ఉన్నది, నాకు 1,00,000 రూపాయలు కావాలంటే 1,00,000 కాదురా నాతోటి ఇది అయితే తీసుకుపోయి నాకు మళ్ళీ తెచ్చేకి కదా, నేను అడగొద్దు నీకు ఇవ్వద్దు, నేను 1,00,000 నీకు, నేను అయిన కాడికి ఇస్తా. ఇక నేను నిన్ను అడగొద్దు, నువ్వు నాకు బాగలేదు నేను నీకు బాగలేదు, ఇక వీడికే మడవాలి. ఇక నువ్వు నేను సాగుపడితే 1,00,000 తెచ్చినా నాకు ఇవ్వాలని నీ బాధ వద్దు, అరే వంత నాకు 50 వస్తే నేను తీసుకున్నాను బాధ నాకు రోజు గాడికి పెళ్లి చేసుకో, మంచిగా ఉండు మంచిగా ఉండు, సాగుదైనా అంతే. సాగుకాడు నాకు సాగు ఉన్న 20,000 50,000 నాతో దోషకాడు నేను ఇస్తే నన్ను నడిచేది వాయిగా, మళ్ళీ నిన్ను అడగొద్దు నన్ను అడగొద్దు, కథ మాడికి రెండోది ఏం లేదు కదా దాని గురించి. కడప మాట్లాడుతున్నాం మరి మాత్రం అయితే మరి గతంలో మన కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రానికి, ఈ కిత్తలో 20 సార్లు వచ్చాం. వీళ్ళిద్దరు మధ్య ఏమన్నా సంక్షేమ పథకాల మధ్య వ్యత్యాసం చెప్తాను నేను.
ఇప్పుడు కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఉన్న వ్యత్యాసం ఏంటిదేలా ఏడాదిలో ఒంటెలో నీళ్ళు ఎత్తుకుంటాడు చూడు, అట్లా ఇది రేవంత్ రెడ్డి పాలన ఉన్నది. కేసీఆర్ ఏంటంటే ఊళ్ళల్లో ఏములకో నీళ్లు తాగి మేము సంతోషంగా ఉన్నాం అనేది కేసీఆర్ పాలన లెక్క. ఇది ఒక యమధర్మరాజు ఎంబడిపడ్డ పాలన. ఇది కేసీఆర్ ఏంటిదంటే ఒక విష్ణువు లెక్క అందరూ మంచిగా ఉండారు అనే పాలన. ఇప్పుడు ఒక కళ్యాణ లక్ష్మి పెట్టిండు ఎవరు, మన కేసీఆర్ సార్. రేవంత్ రెడ్డి వచ్చి ఓ తులం బంగారం ఇస్తా మళ్ళా 1,00,000 రూపాయలు ఇస్తా నేను మేనమామగా అన్నాడు. ఆ 1,00,000 రూపాయలు రావట్లేవు, ఆ తులం బంగారం రావట్లేవు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు నీకు పెళ్ళయిందంటే నెల రోజుల లోపల ఇంటికి 1,00,000 వస్తుండే. 1,00,000 వస్తే ఏమవుతుండే, వాడు పంచనాలు ఖర్చు వెళ్తుండే, తిని ఖర్చు వెళ్ళిపోతుండే, 2 వెళ్ళిపోతుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమైంది, ఆ 1,00,000 చూసేటాలకు వాడు మొత్తం ఇన్ని వాడు తెచ్చిన దగ్గర 1,30,000 రూపాయలు ఇంట్రెస్ట్ అవుతున్నది. మాకు తెలిసిన వాళ్ళే మొన్న ఇప్పుడు అవి సంవత్సరం అయింది, 24,000 మిథ్య అయింది. వాడికి ఏం మిగులుతున్నాయి, ఏం లేదు. ఇంకొకటి ఇప్పుడు మా దగ్గరనే ఒక పెద్ద మనిషి పాపం హాస్పిటల్కి పోయి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ వచ్చిందంటని ఆయన మెసేజ్ వచ్చి 4 నెలలు అవుతున్నారు. ఇదివరకు ఎత్తే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇవ్వకొచ్చింది. ఎందుకంటే ఆయన టీఆర్ఎస్ పార్టీలో తిరుగుతాడు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు దేవుని లెక్క ఏ పార్టీ లేకుండే, ఏ లీడర్ అడగకుండే, వచ్చిందని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్కి చెక్కులు పంపిస్తుంది. ఎంఆర్ఓ వాళ్ళు ఆర్ఐ ఫోన్ చేసి మీకు వచ్చినే తీసుకొని గ్రామ సర్పంచ్కి చెప్తుంది. ఈరోజు వీళ్ళు గ్రామ సర్పంచ్ కూడా చెప్పకొచ్చింది, జేబులో పెట్టుకొని పోయి ఇంటికాడ వహిస్తున్నారు. కేసీఆర్ పాలనకు రాక్షసుల పాలనకు ఈ తేడా. ఇంకొకటి మొన్న ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, ఉన్నోనికే ఇల్లు లేనోనికి లేదు. కేసీఆర్ తట్ట లేకుంటే డబుల్ బెడ్రూమ్ ఏమంత లేదో ఫస్ట్ పేదలకు చూసి మనకి ఇయ్యండి, ఇచ్చినాకనే పార్టీవాడు కానీ అవతల పార్టీవాడు కానీ మనం ఇచ్చేది లేదు. పేదోంది కడుపు నిండాక మనం నింపుకుందాం ఉంది, ఆ విధంగా ఉండే. ఇది దగ్గర రాక్షస పాలన. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మనకి శాంతి మొబరకు ఉండే, ఇదివరకు చెక్కులు లేవని నడుస్తున్నాం. ఇంతకుముందు పింఛన్ 4,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ చెప్పిన కాడికి 2,000 అని 2,000 ఇస్తుంది. ఈరోజు కేసీఆర్ వస్తే 3,000 పింఛన్ అన్నాడు. 3,000 పింఛన్ ఇచ్చే పడేది పెన్షన్. ఈరోజు నిరుద్యోగులు అన్నాడు, నిరుద్యోగులు పోయింది, ఆ ఉద్యోగులు పోయింది, ఉన్న ఉద్యోగులకి జీతాలు లేవని పాపం ఈరోజు చూడు ఆర్టీసీ డ్రైవర్ కాల పెట్టుకొని చచ్చిపోయారు. వాళ్ళ శోభ వీళ్ళకి తనలేదా. ఈరోజు హైడ్రా తెచ్చిండు, హైడ్రా తెచ్చి ఏం చేస్తున్నావు, మంది కడుపులు కొట్టడానికే నాని. నువ్వు డెవలప్మెంట్ చేయి, కానీ ఉన్న డెవలప్మెంట్ నువ్వు మొత్తం నేను మట్టిలో కలుపుతాను, నా రియల్ ఎస్టేట్ పెంచుకుంటుంది అంటే ఏడికెళ్ళి ఏమై నీకు మళ్ళీ నీకు పుట్టగతులు ఎక్కడ ఉంటాయి చెప్పు. కేసీఆర్ ఎప్పుడే కానీ పేదోడికి కానీ ఉన్నోడు కానీ అందరూ మంచిగా బతుకోండి. అందరు ఈరోజు తెలంగాణ అనేది అందరిది, నీది నాది అనేది కాదు. ఈరోజు కాంగ్రెస్ ఏముందంటే నాది. కేసీఆర్ మీద ఎన్ని అబండాలు వేసినా ఏం వేసినా ప్రజలు రేపు పొద్దుగా కేసీఆర్ను నిన్ను నిట్ట నిలువుల భూలోకానికి దక్కి కేసీఆర్ మళ్ళా తెచ్చి సీఎం సీట్ మీద కూర్చో పెడతారు. నీ రాక్షస పాలన ఈరోజు కూడా రాక్షస పాలనే. ఈరోజు కూడా ప్రతి ఒక్క గ్రామంలో మేము రూలింగ్లో ఉన్నాం, మేము చెప్పినట్లయినా అందరిది కూడా ఆడ కూడా దాగది. కొన్ని రోజులు దాగిందేమో కానీ ఈడికెళ్ళి దాగది. కేసీఆర్ ఇప్పుడు పులి బయటకు వచ్చింది, మిమ్మల్ని ఎవరు నెలలు వేటాడుతూనే ఉంటారు. హరీష్ రావే కానీ ఇప్పుడు కేటీఆరే కానీ ప్రతి ఒక్క ఈరోజు కాన్స్టిట్యూన్సీలకు పోతే ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు రూలింగ్ ఉన్న వాళ్ళు మాత్రం అందరూ గట్టిగానే ఉన్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా దీవించడానికి రెడీగా ఉన్నారు. పోయే ముందు మాట్లాడుతుంది ఇంకా 4 నెలల టైం లేదు, 4 టైం 4.5 ఏళ్ళు ఉన్నది. ఇక మరి అంతా అపోదకు చేయబోతున్న కార్యక్రమం ఉన్నాయా మన గ్రామంలో? ఇప్పుడు నా గ్రామంలో గ్రంథాలయము కానీ ఇంకా రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ కానీ ఇంకా మా దగ్గర చాలా వర్కులు ఉన్నాయి. రోడ్డు ఇప్పుడు ఈ శిశు సంక్షేమ బిల్డింగ్లో కానీ ఇప్పుడు మా హాస్టల్ బిల్డింగ్లు లేవు, కొన్ని చేవేళ్ళ దగ్గర అవతల ఉన్నదంట. అటువంటి మా మండలికి వచ్చింది చేవేళ్ళ అవతల ఉన్నది పిల్లలు ఒక హాస్టల్. అటువంటిది కూడా మా బంటారం మండలంలోనే తెచ్చి కట్టుకోవాలని కూడా పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు రూలింగ్లో ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి పోయి నాకు ఒక గ్రామ సర్పంచ్గా అందరూ నాకు ఎన్నుకున్నారు కాబట్టి ఈరోజు పార్టీలకు ఖచ్చితంగా పోయి కూడా కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో పోయి కూడా స్పీకర్ గారిని అడిగి సార్ మాకు ఈ నిధులు కావాలి, ఈ రోడ్లు కావాలి, మా గ్రామం ఇంకా చాలా డెవలప్ చేయాలి, గ్రామమే కాదు మండలే డెవలప్ చేయాలని కూడా పార్టీలకు ఖచ్చితంగా పోయి కూడా
గౌరవ స్పీకర్ గారిని కూడా అధికారులు కలుసుకొని కోరుతాము. కోరి కూడా బంటారం మాత్రం ఎట్టి పరిస్థితిలో డెవలప్ చేయగలుగుతాం. మంచిగానే మళ్ళీ రావాలి సంవత్సరం కోసారి రావాలి, అన్ని చూసుకొని పోవాలి. మా బంటారం గ్రామం మారుమూగల్ది కూడా తెలంగాణ మొత్తంలో చూపించండి, కొద్దిగా మంచిగా చూపించి ఏమి ఇట్లా జరుగుతున్నది అనేది కూడా చెప్పుకుంటే